క్యాలిక్యులేషన్ చూసాం యూజింగ్ బయోట్ సావర్ట్స్ లా. అయితే ఈ కేసులో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి కరెంట్ కి ఉన్న రిలేషన్ చూడాలి యూజింగ్ ఆంపియర్ సర్క్యూట్ లా. సో ఆంపియర్ సర్క్యూట్ లా ఏం చెప్తుందంటే లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆర్ ఏ క్లోజ్డ్ సర్ఫేస్ ఇస్ ఈక్వల్ టు పర్మియబిలిటీ ఆఫ్ ద ఫ్రీ స్పేస్ మల్టిప్లైడ్ బై కరెంట్ అనే విషయాన్ని డిస్కస్ చేస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే జనరల్లీ మోర్ నెంబర్ ఆఫ్ కండక్టర్స్ తీసుకున్నప్పుడు అక్కడ మనకి సెవరల్ కరెంట్స్ అనేవి ఫ్లో అవుతాయి. సో ఆ సెవరల్ కరెంట్స్ అన్నిటికీ ఈచ్ కండక్టర్ని తీసుకొని మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ క్యాలిక్యులేషన్స్ చేయడం అనేది కొంచెం టఫ్ విషయం. అలా కాకుండా మనం మొత్తం అన్నిటిని రిలేట్ చేసుకుంటూ అంటే కరెంట్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి రిలేషన్ చాలా ఈజియెస్ట్ వేలో క్యాలిక్యులేట్ చేసే విధంగా ఉంటుంది మనకి ఆంపియర్ సర్క్యూట్ లా. సో ఆ రకంగా మనం ఆంపియర్ సర్క్యూట్ లా డిజైన్ చేసుకోవడం జరిగింది. సో మనకి ఎగ్జాంపుల్గా ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్ని తీసుకుందాం. ఓకే, సో ఈ XY అనే ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్ని తీసుకున్నాం. సో ఇందులో ఫ్లో అయ్యే కరెంట్ వాల్యూస్ మనకి I. ఓకే, సో ఈ కరెంట్ క్యారింగ్ కండక్టర్ చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎగ్జిస్ట్ అయిందని మనకి బయోట్ సావర్ట్స్ లాలో ఆల్రెడీ డిస్కస్ చేసిన విషయం. మనం P అనే పాయింట్ ని కన్సిడరేషన్ లో తీసుకొని ఇక్కడ dB అనే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. కాకపోతే మొత్తం వైర్ అంతా కన్సిడరేషన్ లో తీసుకోకుండా ఒక స్మాల్ ఎలిమెంట్ ని మాత్రం కన్సిడరేషన్ లో తీసుకొని మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఏం చెప్తుందంటే అలా స్మాల్ ఎలిమెంట్స్ కి క్యాలిక్యులేషన్ కాకుండా ఇందులో అది ఏం చెప్తుంది dB is equal to, సో అలా డిస్కస్ చేస్తుంది dB is equal to mu0/4 ఐడియల్ sin theta by r². సిన్స్ ఇక్కడ ఒక కండక్టర్ గురించి సిమిలర్ కరెంట్స్ గురించి మాత్రమే మాట్లాడుతుంది. ఆ రకంగా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ 4 నెంబర్ ఆఫ్ కండక్టర్స్ ఉన్నాయి అనుకోండి. సో ఇలా 4 కండక్టర్స్ ప్లేస్ అయ్యాయి అనుకోండి. సో మళ్ళీ వీటిలో ఫ్లో అయ్యే 4 కండక్టర్స్ కన్సిడరేషన్ లో తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ గా ఇది ఫస్ట్ కండక్టర్, సెకండ్, థర్డ్ అనేది ఫోర్త్ వన్ అనుకుంటే ఇందులో ఫ్లో అయ్యే కరెంట్ వాల్యూస్ I1, ఇందులో ఫ్లో అయ్యే కరెంట్ వాల్యూస్ I2. సో ఇందులో I3, ఇక్కడ I4. మరి అప్పుడు వీటి మధ్య రిలేషన్ చెప్పమంటే ఏ రకంగా చెప్తాం? ఇది మనకి సూపర్ పొజిషన్ లానే ఒబే చేస్తుందన్న విషయాన్ని గురించి ఏమి మాట్లాడలేదు బయోట్ సావర్ట్స్. అంటే mu0/4 dl sin theta I1 plus I2 plus I3 I4 అనే విషయాన్ని ఎక్కడ డిస్కస్ చేయలేదు. బట్ కానీ ఈ ఆంపియర్ సర్క్యూట్ ఎలా డిస్కస్ చేస్తుంది ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి కరెంట్ కి ఉన్న రిలేషన్ ని ఈజియెస్ట్ వేలో డిస్కస్ చేస్తుంది. అంటే బయోట్ సావర్ట్స్ లాగా అడ్వాన్స్డ్ వెర్షన్ ఆంపియర్ సర్క్యూట్. సో దానికోసం మనం ఇప్పుడు ఒక కండక్టర్ని తీసుకున్నాం, XY కండక్టర్. సో ఇందులో ఫ్లో అయ్యే కరెంట్ వాల్యూస్ I. అయితే ఇక్కడ మనం స్మాల్ ఎలిమెంట్స్ని కన్సిడరేషన్లోకి ఎప్పుడు ఎక్కడ ఎలా తీసుకోవాలనేది చూద్దాం. ఇప్పుడు ఈ కండక్టర్ చుట్టూ మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఒక సర్క్యులర్ లూప్లో ఫామ్ అయిందని చూసుకుందాం. ఈ కండక్టర్ చుట్టూ మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఒక సర్క్యులర్ లూప్లో ఫామ్ అయిందని తీసుకోవచ్చు. అంటే ప్రతిసారి సర్క్యులర్ లూప్ అని కాదు, ఒక ఇర్రెగ్యులర్ షేప్ అయినా కన్సిడరేషన్లోకి తీసుకోవచ్చు. కానీ ఈ ఏదైనా సరే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ఎ వెక్టర్ క్వాంటిటీ. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్యాపిటల్ B is nothing but vector quantity. B is nothing but a vector quantity. ఓకే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా మనకి వెక్టర్ క్వాంటిటీ. ఇంచుమించుగా ఈ ఆంపియర్ సర్క్యూట్ లా మనం ఎలక్ట్రోస్టాటిక్స్ లో చెప్పుకున్న ఎలక్ట్రిక్ చార్జెస్ ఆఫ్ ఫీల్డ్స్ 4th చాప్టర్ లో చెప్పుకున్న గాస్ లా రెండు రిలేటెడ్ గానే ఉంటాయి. అంటే ఇక్కడ మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్లోజ్డ్ సర్ఫేస్ ని ఫామ్ చేస్తున్నట్టు, అదే ఐ మీన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనకి క్లోజ్డ్ సర్ఫేస్ కి ఫామ్ చేస్తున్నట్టు తీసుకుంటున్నాం. సో తీసుకొని క్యాలిక్యులేషన్స్ అనేవి మనం పెర్ఫామ్ చేస్తున్నాం. అంటే క్లోజ్డ్ సర్ఫేస్ ని ఫామ్ చేస్తున్నట్టు తీసుకోవడం అంటే మ్యాగ్నెటిక్ లైన్స్ క్లోజ్డ్ సర్ఫేసెస్ ని ఫామ్ చేస్తాయి. సిన్స్ అవి బైపోల్స్ కాబట్టి నార్త్ పోల్ సౌత్ పోల్, మ్యాగ్నెటిక్ లైన్స్ మనకి ఎలా పాస్ అవుతాయి? నార్త్ పోల్ టు సౌత్ పోల్. యాక్చువల్లీ అది క్లోజ్డ్ లూప్ ని ఫామ్ చేస్తాయి. ఆ రకంగా మనం క్లోజ్డ్ లూప్స్ ని తీసుకొని క్యాలిక్యులేషన్ చేస్తున్నాం. మరి గాస్లా క్యాలిక్యులేషన్ కూడా మనం ఆ రకంగానే చేసాం, అవునా? ఒక కండక్టర్ చుట్టూ ఒక క్లోజ్డ్ గాసియన్ సర్ఫేస్ ని ఇమాజిన్ చేసుకొని అక్కడ ఒక పర్టికులర్ పాయింట్ ని కన్సిడరేషన్ లో తీసుకొని మనం ఎలక్ట్రోఫీల్డ్ క్యాలిక్యులేట్ చేయడం అనేది జరిగింది. సిమిలర్ గా ఈ ఆంపియర్ సర్క్యూట్ అలా కూడా చెప్పేది అదే. ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్ చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుందన్న విషయం మనకు తెలిసిన విషయమే. అది బయోట్ సావర్ట్స్ లలో ఆల్రెడీ ప్రూవ్ అయింది. కానీ దానికి అలా డిఫరెంట్ నెంబర్ ఆఫ్ కండక్టర్స్ ఉన్నప్పుడు, డిఫరెంట్ నెంబర్ ఆఫ్ కరెంట్స్ ఉన్నప్పుడు సిచ్యువేషన్ ఏంటి అని చెప్పడం కోసమే ఇలా అనేది డిజైన్. అయితే ఈ XY కండక్టర్లో మనకి చుట్టూ ఒక సర్క్యులర్ షేప్లో నేను ఒక రెగ్యులర్ షేప్ని ఊహించుకుంటాను. అలా కాకుండా ఇర్రెగ్యులర్ షేప్ని కూడా ఊహించుకోవచ్చు, అది పెద్ద ఇబ్బంది ఏం కాదు. అంటే రెగ్యులర్ షేప్స్ కనే కాదు, ఇర్రెగ్యులర్ షేప్స్ కూడా మనకు అది యూస్ఫుల్. సో సిన్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇస్ ఎ వెక్టర్ క్వాంటిటీ, దానికి డైరెక్షన్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం మ్యాగ్నెటిక్ డైరెక్షన్ ఉంటుంది, అట్ ద సేమ్
ఆట్రిబ్యూట్స్ కూడా ఉంటాయి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా వెక్టర్ క్వాంటిటీయో సిమిలర్ గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా మనకు అలాగే వెక్టర్ క్వాంటిటీయే అవుతుంది. ఓకే, మనం మ్యాగ్నెటిక్ లైన్స్ ని ఫ్రీ స్పేస్ లో ఐడెంటిఫై చేసుకుంటే, సో ఇక్కడ నేను ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ V1 ని ఐడెంటిఫై చేశాను. సో ఇది ఈ డైరెక్షన్ లో ఉంది. ఇక్కడ V2 అనే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఐడెంటిఫై చేస్తే ఇది ఈ డైరెక్షన్ లోకి వచ్చింది. సో ఇక్కడ V3 అనే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని ఐడెంటిఫై చేస్తే ఈ డైరెక్షన్. సిన్స్ ఇక్కడ V4 అనే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని ఐడెంటిఫై చేస్తే ఇది ఈ డైరెక్షన్. సో V1, V2, V3 ఇవన్నీ కూడా మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అన్నమాట అరౌండ్ ఏ కరెంట్ క్యారింగ్ కండక్టర్. కాకపోతే రెగ్యులర్ షేప్ ని కన్సిడరేషన్ లో తీసుకుంది. ఓకే, సో దీనికి తగ్గట్టుగా మనం ఒక చిన్న ఎలిమెంట్ ని కన్సిడరేషన్ లో తీసుకుందామా. ఈ అంటే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోనే ఈ ఫామ్ అయిన ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోనే క్లోజ్డ్ సర్ఫేస్ ఫీల్డ్ లోనే ఒక స్మాల్ ఎలిమెంట్ ని కన్సిడరేషన్ లో తీసుకుందాం. ఆ స్మాల్ ఎలిమెంట్ లెంత్ వచ్చేసి మనకి dl కింద కన్సిడరేషన్ లో తీసుకుంటాం. ఓకే, సో ఆయన చెప్పిన రూల్ ప్రకారం లైన్ ఇంటిగ్రేషన్ ఆర్ ఏ b డాట్ dl డాట్ ప్రొడక్ట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ స్మాల్ ఎలిమెంట్ విల్ బి ఈక్వల్ టు μ0 టైమ్స్ ఆఫ్ ద కరెంట్ ఎన్క్లోజ్డ్ అనే కండక్టర్ అని చెప్తున్నారు. ఓకే, అంటే చెప్పాలనుకుంది ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కరెంట్ రెండు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా చేంజ్ అవుతాయి అనే విషయాన్ని చెప్పడం కోసం చెప్పారు. అయితే ఇక్కడ మనకి μ0 ఈస్ నథింగ్ బట్ ఏ పర్మియబిలిటీ ఆఫ్ ద ఫ్రీ స్పేస్ అని చెప్తాం. అవునా, మ్యాగ్నెటిక్ లైన్స్ అన్ని మనకి ఫ్రీ స్పేస్ లోనే కదా అక్రబేవి. సో అందుకోసం దానికంటే ఒక కాన్స్టెంట్ వాల్యూస్ ని మనం కన్సిడరేషన్ లోకి తీసుకోవడం జరగాలి. అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ μ0 ఈస్ నథింగ్ బట్ permeability of the free space. Permeability of free space. Permeability of free space అని చెప్తాము. ఓకే, μ0 is nothing but permeability of the free space. దీని వాల్యూ వచ్చేసి 4π × 10⁻⁻⁷. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే వీటికి లైన్ ఇంటిగ్రేషన్ ని ఎందుకు తీసుకోవాలి. ఆర్ ఏ క్లోజ్డ్ సర్ఫేస్, మనం క్లోజ్డ్ సర్ఫేస్ కి మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్యాలిక్యులేషన్ చేస్తున్నాం. అవునా కదా, నేను ఇందాకే చెప్పిన విషయం ఏంటి, నార్త్ నుంచి సౌత్ పోల్ కి మ్యాగ్నెటిక్ లైన్స్ పాస్ అవి మనకి క్లోజ్డ్ లూప్స్ ఫామ్ చేస్తాయి. అవి ఖచ్చితంగా ఓపెన్ లూప్స్ అయితే మాత్రం అవ్వవు. ఎప్పుడైతే అవి క్లోజ్డ్ లూప్స్ టోటల్ వాల్యూస్ చెప్పాలి, చిన్న చిన్న ఎలిమెంట్స్ కాకుండా. ఈ చిన్న చిన్న ఎలిమెంట్స్ కాంబినేషన్, ఆ చిన్న చిన్న ఎలిమెంట్స్ కాంబినేషన్ మనం లైన్ ఇంటిగ్రేషన్ అని చెప్తాం. ఓకే, అంటే ఐ మీన్ లెంత్ పరంగా కన్సిడరేషన్ లోకి తీసుకుంటే, అదే ఏరియా పరంగా కన్సిడరేషన్ లోకి తీసుకుంటే సర్ఫేస్ ఇంటిగ్రేషన్ అని, అదే వాల్యూమ్ పరంగా కన్సిడరేషన్ లోకి తీసుకుంటే వాల్యూమ్ ఇంటిగ్రేషన్ అని చెప్తారు. ఈ విషయం మీకు హైయర్ స్టడీస్కి వెళ్ళగలదో తెలుస్తుంది. సో ఇక్కడ ఓవరాల్ లెంత్ కన్సిడరేషన్ లో తీసుకుంటున్నాం కాబట్టి మనం లైన్ ఇంటిగ్రేషన్ ని తీసుకుంటున్నాం. ఓకే, సో ఓవరాల్ లైన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇస్ ఈక్వల్ టు μ0 టైమ్స్ ఆఫ్ ద, అంటే μ0 ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూస్ అన్నమాట. సింపుల్ గా చెప్పాలనుకుంది ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి కరెంట్ రెండు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అనే విషయం చెప్పదలుచుకున్నారు. అంటే మీరు ఎంత కరెంట్ వాల్యూస్ ని ఫ్లో చేస్తారో కండక్టర్ లో, దానికి రిలేటెడ్ గానే మీకు అక్కడ చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. బట్ కానీ వాటి మధ్య రిలేషన్స్ ఈ రకంగా ఉంటాయని చెప్తున్నారు అనమాట. ఓవర్ ఏ క్లోజ్డ్ సర్ఫేస్ తీసుకొని, అంటే క్లోజ్డ్ సర్ఫేస్ అని ఎన్నిసార్లు ఎందుకంటున్నాం, మనం ఆల్రెడీ గ్యాస్ లాలో కూడా డిస్కస్ చేసుకున్నాం. ఓవర్ ఏ క్లోజ్డ్ సర్ఫేస్ అనే విషయం అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాలిక్యులేషన్ చేయడం జరిగింది. అవునా, అక్కడ సర్ఫేస్ ఇంటిగ్రేషన్ ని అనుగుణంగా లైన్ ఇంటిగ్రేషన్ ని తీసుకోవడం జరిగింది. అవునా, సో యాస్టిస్ గా ఆంపియర్ సర్క్యూట్ అలా కూడా అంతే. అంటే లైన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ b డాట్ dl విల్ బి ఈక్వల్ టు ద μ0 టైమ్స్ ఆఫ్ ద కరెంట్ అని చెప్తాం. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే చిన్న చిన్న ఎలిమెంట్స్ ని కన్సిడరేషన్ లో తీసుకొని ఓవర్ ఏ క్లోజ్డ్ పాత్ చెప్పాలంటే లైన్ లెంత్ ని కన్సిడరేషన్ లో తీసుకొని చెప్తున్నాం కాబట్టి లైన్ ఇంటిగ్రేషన్ ని పర్ఫామ్ చేస్తాం. అదే ఫర్ ఎగ్జాంపుల్ 4 కండక్టర్స్ ఉన్నాయని మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా, అప్పుడు ఈ సిచ్యువేషన్ ఇలా మార్చొచ్చు. అంటే లైన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ b డాట్ dl ని ఈ రకంగా చేంజ్ చేయొచ్చు. ఎలా, μ0 × I1 + I2 + I3 + I4 ఈ రకంగా చేంజ్ చేసుకోవచ్చు. ఇది మళ్ళీ మనకి బయోట్ సావర్ట్స్ లాగా పాసిబుల్ అవ్వదు. సో ఈ విషయం మనకి బయోట్ సావర్ట్స్ లాగా పాసిబుల్ అవ్వదు. అందుకోసమని మనం ఆంపియర్ సర్క్యూట్ ఎలా యూజ్ చేసుకుంటాం సింపుల్ గా. అంటే మీకు ఇక్కడ పర్మిబిలిటీ ఆఫ్ ద ఫ్రీ స్పేస్ తెలిస్తే సరిపోతుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. కరెంట్ వాల్యూస్ ఎలాగో తెలుస్తాయి కాబట్టి ఆ రకంగా మనకి క్యాలిక్యులేషన్ ఈజీ అవుతుంది. ఓకే, సో ఇక్కడ లైన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ b డాట్ dl విల్ బి ఈక్వల్ టు μ0 టైమ్స్ ఆఫ్ ద మోర్ నెంబర్ ఆఫ్ కరెంట్స్. ఎన్ని కండక్టర్స్ తీసుకుంటామో అన్ని కండక్టర్స్ యొక్క కరెంట్స్ ని అడిషన్ గా చెప్పుకుంటాం. ఓకే, సో అలా కాకుండా మనం ఇక్కడ ఎలాగో ఇవి డాట్ ప్రొడక్ట్స్ కాబట్టి ఈ డాట్ ప్రొడక్ట్స్ ని యాంగిల్స్ లో రిజాల్వ్ చేయమంటే సర్ఫేస్ ఇంటిగ్రేషన్ b డాట్ dl, సర్ఫేస్ ఇంటిగ్రేషన్ b డాట్ dl. సో ఇక్కడ యాంగిల్స్ లో రిజాల్వ్ చేయమంటే కాస్ యాంగిల్స్ లో రిజాల్వ్ చేస్తాం. ఓకే, మీరు అబ్జర్వ్ చేసినట్టయితే dl యొక్క ఎలిమెంట్ మనం కన్సిడరేషన్ లో తీసుకున్న dl ఎలిమెంట్
యాక్టింగ్ అట్ ద సేమ్ టైం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి యాక్టింగ్, రెండు కూడా మనకి పారలల్ డైరెక్షన్ లో కనపడుతున్నాయి. అంటే మనం తీసుకున్న ఎలిమెంట్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్ని ఒకే డైరెక్షన్ లో తీసుకుంటున్నాం. ఓకే, రెండు కూడా మనకి సేమ్ డైరెక్షన్ లో ఉంటాయి. ఎందుకంటే మనం ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ లోనే ఎలిమెంట్స్ క్యాలిక్యులేషన్ తీసుకోవడం స్టార్ట్ చేసాం. సేమ్ డైరెక్షన్ లో తీసుకున్నాం తప్ప ఆపోజిట్ డైరెక్షన్ లో తీసుకోలేదు. సేమ్ డైరెక్షన్ లో తీసుకున్నాం కాబట్టి ఇక్కడ తీటా వాల్యూ మనకి 0 డిగ్రీస్ అవుతాయండి. సో సేమ్ డైరెక్షన్ తీసుకున్నాం, మనం కన్సిడరేషన్ సేమ్ డైరెక్షన్ లో తీసుకున్నాం. ఎట్ ద సేమ్ టైం రైట్ హ్యాండ్ రూల్ ని బేస్ చేసుకుని కూడా రెండు సేమ్ డైరెక్షన్ లోనే ఉంటాయి. సో రైట్ హ్యాండ్ రూల్ చెప్తుంది ఏంటంటే మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే కరెంట్ క్యారింగ్ కండక్టర్ ని ఇన్సైడ్ వాల్యూస్ అయితే, అండ్ ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ లో కరెంట్ వాల్యూస్ ని బేస్ చేసుకుని చుట్టూ ప్రొడక్షన్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్స్ అని చెప్పొచ్చు. అది ఎలా అంటే యాక్చువల్లీ కరెంట్ ఇన్సైడ్ ఫ్లో అవుతుంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అవుట్ అన్నట్టు తీసుకుంటాం ఆపోజిట్ లో. అదే కరెంట్ అవుట్ సైడ్ ఫ్లో అవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఎంటరింగ్ ఎగ్జిట్, కండక్టర్ ఎంటరింగ్ ఎగ్జిట్ సిచ్యువేషన్ తీసుకొని చేస్తాం అనమాట. అయితే ఈ కేసులో రైట్ హ్యాండ్ రూల్ బేస్ చేసుకుని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిఎల్ ఎలిమెంట్ లెంగ్త్ సేమ్ డైరెక్షన్ లో ఉంటాయి. ఆ రకంగా తీటా వాల్యూస్ మనకి 0 పెర్ఫార్మ్ అవడం జరుగుతుంది ఒకవేళ మీరు యాంగిల్స్ లో రిజాల్వ్ చేసుకుంటే. సో అవి యాక్చువల్లీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇస్ ఎ వెక్టర్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా వెక్టర్. ఈ డిఎల్ అని తీసుకున్న ఎలిమెంట్స్ కూడా మనకి వెక్టర్స్. ఈ రెండింటిని మనం యాంగిల్స్ లో రిజాల్వ్ చేయమంటే సిన్స్ ఇట్ ఈస్ అండ్ డాట్ ప్రొడక్ట్ రిజాల్వేషన్ ఎలా చేయాలి మనం కాస్ యాంగిల్స్ లో చేసుకున్నాం. కానీ ఆ తీటా ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్తున్నాను అనమాట. అంటే దాని అర్థం ఏంటి, కరెంట్ ఎంటరింగ్ అయితే అక్కడ మనం రైట్ యాంగిల్ రూల్ అప్లై చేసుకుని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిఎల్ అని ఎలిమెంట్ సేమ్ డైరెక్షన్ లో ఉన్నట్టు తీసుకుంటాం. ఓకే, ఆ రకంగా మనం ఇక్కడ తీటా ఈజ్ ఈక్వల్ టు 0 అనే విషయం చెప్పాం. సో ఇక్కడ నుంచి మనం కన్క్లూడ్ చేయొచ్చు ఏ రకంగా, లైన్ ఇంటిగ్రల్ v dot dl will be equal to mu0 times of the current enclosed on it అని చెప్పాం. సో ఇదంతా మనకి ఆంపియర్ సర్క్యూట్ లా గురించి. అయితే ఆంపియర్ సర్క్యూట్ లా బేస్ చేసుకుని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ ఆఫ్ ఏ స్ట్రైట్ వైర్ ని క్యాలిక్యులేట్ చేయమని చెప్తారు. అప్లికేషన్స్ ఆఫ్ ఆంపియర్ సర్క్యూట్ చాలా సింపుల్ అప్లికేషన్స్, చాలా ఈజీగా కూడా చెప్పొచ్చు. సో magnetic field induction actually conduction ki induction ki difference last class lo already చెప్పుకున్నామే. magnetic field induction of a current carrying straight wire, straight wire లేదా straight conductor ఏదైనా సరే పర్వాలేదు. సో ఇప్పుడు ఆంపియర్ సర్క్యూట్ లా యూస్ చేసుకొని మనం ఆ ఫార్ములాని యూస్ చేసుకొని స్ట్రైట్ కండక్టర్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ ని చెప్పాలి. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్స్ అన్నా మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అన్నా ఏవైనా సరే క్యాపిటల్ బీనే అవునా. ఇండక్షన్ కి కండక్షన్స్ కి డిఫరెన్స్ ఏంటనేది, అంటే టూ బాడీస్ ఫిజికల్ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తే కండక్షన్, సమ్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ కూడా మనకి ఎనర్జీస్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతాయి, అది మనకి ఇండక్షన్. సో ఈ రకంగా మనం ఒక కండక్టర్ ని స్ట్రైట్ వైర్ క్యారింగ్ కండక్టర్ అని చెప్తున్నాడు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ PQ అనే కండక్టర్ నేను కన్సిడరేషన్ లోకి తీసుకున్నాను. సో ఇందులో ఫ్లో అయ్యే కరెంట్ వాల్యూస్ మనకి I. సో ఆంపియర్ సర్క్యూట్ లా బేస్ చేసుకుని ఏంటి, చుట్టూ మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఒక రెగ్యులర్ షేప్ ని డ్రా చేస్తుంది. చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనం ఒక రెగ్యులర్ షేప్ ని డ్రా చేసుకున్నాను. ఆ రెగ్యులర్ షేప్ మనకి సర్కిల్ లో ఉంది. సో ఆ రెగ్యులర్ షేప్ మనకి సర్కిల్ లో ఉంది. సో అయితే దీనికి సెంటర్ O, దీనికి రేడియస్ వచ్చేసి స్మాలర్. ఓకే, అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే మనం తీసుకున్న యాజ్ ఇట్ ఈస్ ఇందాక తీసుకున్న స్మాల్ ఎలిమెంట్ ఇక్కడ ప్రొడక్షన్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రెండు కూడా మనకి సేమ్ డైరెక్షన్ లో ఉన్నాయని తీసుకుంటాం. అకార్డింగ్ టు రైట్ హ్యాండ్ రూల్ బేస్ చేసుకుని కరెంట్ ఎంటరింగ్ ఇంటూ ద కండక్టర్ కాబట్టి రైట్ హ్యాండ్ రూల్ బేస్ చేసుకుని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలిమెంట్ లెంగ్త్ రెండు సేమ్ డైరెక్షన్ లో ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఆల్రెడీ చెప్పుకున్న విషయమే కదా. సో ఇది B1, B2, B3 అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఫ్రీ స్పేస్ లో కన్సిడరేషన్ లో తీసుకుంటాం. ఏం చేసినా సరే వాటికి మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, డైరెక్షన్ కూడా ఉంటుంది, సిన్స్ ఇట్ ఈస్ అండ్ వెక్టర్ క్వాంటిటీ కాబట్టి. కానీ రైట్ హ్యాండ్ రూల్ బేస్ చేసుకుని ఈ B, DL రెండు మనకి సేమ్ డైరెక్షన్ లో ఉంటాయి. అయితే ఈ P అన్న పాయింట్ ఇక్కడ P అన్న పాయింట్ దగ్గర మనం అంటే రిఫరెన్స్ కోసం తీసుకుంటాం. ఈ పాయింట్ కూడా మనం ఈ పాయింట్ P దేనికోసం అంటే ఒక రిఫరెన్స్ పాయింట్ అన్నమాట. అంటే ఈ పాయింట్ దగ్గర నేను మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను సుమా అని చెప్పడం కోసం. ఓకే, సో ఇది
సెంటర్ కి ఈ మధ్యన పాయింట్ P కి మధ్యన డిస్టెన్స్ లేదా పొజిషన్ వెక్టర్ అని కూడా చెప్తారు. అంటే ఇది కూడా మనకి వెక్టర్ క్వాంటిటీ అన్నమాట. ఆ రకంగా చూసుకుంటే మనం ఒకసారి రాసుకుందాం. అకార్డింగ్ టు ఆంపియర్ సర్క్యూట్ లా B డాట్ dl. సో యాంగిల్స్ లో రిజాల్వ్ చేస్తే cos θ is equal to mu naught into I. mu naught into I. అవునా? సో ఆంపియర్ సర్క్యూట్ లా బేస్ చేసుకొని చెప్పాలనుకున్న విషయం అది. ఇక్కడ θ is equal to మనకి 0 డిగ్రీస్. అంటే మనం తీసుకున్న ఎలిమెంట్స్ యొక్క డైరెక్షన్ ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ రెండు సేమ్ గానే ఉంటాయి. మీరు ఎక్కడ ఎగ్జాంపుల్ గా తీసుకున్నా, ఇక్కడ ఎలిమెంట్ తీసుకున్నా ఈ డైరెక్షన్ లోనే ఉంటుంది, ఇక్కడ ఎలిమెంట్ తీసుకున్నా ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి అనుగుణంగా ఉన్న డైరెక్షన్ అంటే ప్యారలల్ డైరెక్షన్స్ లోనే మెయింటైన్ అవుతూ ఉంటాయి. ఆ రకంగా మనకి θ is equal to 0 డిగ్రీస్ కింద కన్సిడరేషన్ లో తీసుకుంటాం. సో ఇక్కడ మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇస్ ఏ కాన్స్టెంట్. ఎక్కడ చూసినా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాన్స్టెంట్ గా తీసుకుంటే మనం ఇటొచ్చి ఇంటిగ్రేషన్ పెర్ఫామ్ చేయాల్సిందల్లా ఈ వేరియబుల్ కి మాత్రమే పెర్ఫామ్ చేసుకోవాలి. ఆ రకంగా మనకి లైన్ ఇంటిగ్రేషన్ b dl cos 0 degrees that will be equal to mu naught into I. So since line integration b dot dl will be equal to mu naught into I. కానీ b అనేది ఇక్కడ మనకి కాన్స్టెంట్ వాల్యూస్ కాబట్టి మన లైన్ ఇంటిగ్రేషన్ ని పెర్ఫామ్ చేద్దాం. సో లైన్ ఇంటిగ్రేషన్ ఇస్ నథింగ్ బట్ సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ కి ఈక్వల్ గా ఉంటుంది. సో b line integration b dot dl that will be equal to mu naught into I. సో ఈ కంప్లీట్ లైన్ ఇంటిగ్రేషన్ మనకి సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ కి ఈక్వల్ గా ఉంటుందని చెప్పుకుంటాం. లైన్ ఇంటిగ్రేషన్ dl is equal to circumference of the circle. circumference of circle. సో circumference of circle కి ఈక్వల్ గా ఉంటుంది. సో దాని నుంచి b into circumference of circle కి ఫార్ములా మీకు తెలిసిన విషయం 2πr that will be equal to mu naught into I. ఇక్కడ మీకు జస్ట్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ అంతే. సో ఇక్కడ 2πr మల్టిప్లికేషన్ ఉంది, ఇటు సైడ్ తీసుకొస్తే డివిజన్ అవుతుంది. సో b is equal to mu naught into I by 2πr, where r is nothing but పొజిషన్ వెక్టర్ అని చెప్పొచ్చు, లేదు అనుకుంటే డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ O అండ్ పాయింట్ P అని కూడా మనం చెప్పొచ్చు. ఆ రకంగా ఆంపియర్ సర్క్యూట్ ఎలా యూస్ చేసుకొని మనం స్ట్రైట్ వైర్ యొక్క స్ట్రైట్ కండక్టర్ యొక్క అంటే కరెంట్ ఫ్లో అవుతున్న స్ట్రైట్ కండక్టర్ లేదా స్ట్రైట్ వైర్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈక్వేషన్స్ అనేవి ఈజీగా క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం మనం సర్క్యులర్ కాయిల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్యాలిక్యులేషన్ కూడా చెప్పుకుందాం యూజింగ్ బయోట్ సావర్ట్స్ లా యూస్ చేసుకొని చెప్పుకుందాం. ఓకే, magnetic field B calculation of a circular loop using Biot-Savart's law. So Biot-Savart's law use చేసుకుంటూ సర్క్యులర్ కాయిల్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని డిఫైన్ చేయాలి. కానీ ఎట్ సెంటర్ లో ఈ విషయాన్ని డిస్కస్ చేయాలి. ఓకే, సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్యాలిక్యులేషన్ చేయాలి ఎక్కడ సెంటర్ లో, కానీ ఎలా యూస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేయాలి, బయోట్-సావర్ట్స్ లా యూస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేయాలి. సో దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్క్యులర్ లూప్ ని డ్రా చేద్దాం. సో దానికోసం ఒక సర్క్యులర్ లూప్ ని డ్రా చేశాను. దానికి సెంటర్ లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. ఓకే, కానీ దీని రేడియస్ వచ్చేసి మనకి క్యాపిటల్ R అవుతుంది. ఆ సర్క్యులర్ కాయిల్ యొక్క రేడియస్ క్యాపిటల్ R. మీరు ఈ సెంటర్ O దగ్గర మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్యాలిక్యులేషన్ ని చేయమంటున్నారు. దానికోసం ఒక పర్టికులర్ లెంత్ dl అనే ఒక స్మాల్ ఎలిమెంట్ ని కన్సిడరేషన్ లోకి తీసుకుంటాం. స్మాల్ ఎలిమెంట్, సో స్మాల్ ఎలిమెంట్ నేమ్ వచ్చేసి dl. సో ఇది ఈ రకంగా యాక్ట్ చేస్తుంది. సో వీటి మధ్య ఇక్కడ ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పొజిషన్ వెక్టర్ ఈ రకంగా యాక్ట్ చేస్తుంది. సో ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క పొజిషన్ వెక్టర్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క పొజిషన్ వెక్టర్ ఇక్కడ dl రెండు మనకి పర్పెండిక్యులర్ డైరెక్షన్ లో యాక్ట్ చేస్తాయి. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎఫెక్ట్ ఉన్న పొజిషన్ వెక్టర్ ఈ స్మాల్ ఎలిమెంట్ యొక్క మనం కన్సిడరేషన్ లోకి తీసుకున్న స్మాల్ ఎలిమెంట్స్ రెండు కూడా మనకి పర్పెండిక్యులర్ డైరెక్షన్ లో యాక్ట్ చేస్తాయి. ఇక్కడ క్లియర్ గా రాస్తుందని చూడండి. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పొజిషన్ వెక్టర్ స్మాల్ r
and small element dl both are perpendicular to each other. రెండు కూడా మనకి perpendicular గా ఉంటాయి. both are perpendicular to each other. perpendicular to each other. So position vector ఈ పొజిషన్ వెక్టర్ ఆర్ ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్న ఎలిమెంట్ స్మాల్ ఎలిమెంట్ రెండు మనకి పర్పెండిక్యులర్ డైరెక్షన్ లో ఉంటాయి. అంటే ఎలిమెంట్స్ యొక్క లెన్స్ యాక్చువల్లీ ఈ డైరెక్షన్ లోనే మెయింటైన్ అవుతూ ఉంటాయి. కానీ మనం తీసుకున్న పొజిషన్ వెక్టర్ దానికి పర్పెండిక్యులర్ డైరెక్షన్ లో ఉంది ఈ పర్టిక్యులర్ వాల్యూస్ దగ్గర. ఓకే, ఆ రకంగా మనం బయోట్ సావర్ట్స్ లా ఏం చెప్తుంది, బయోట్ సావర్ట్స్ లా గురించి లాస్ట్ క్లాస్ లో ఆల్రెడీ చెప్పుకున్నాం. dB is equal to mu naught by 4 pi ideal sin theta by r square. ideal sin theta by r square. సో ఈ విషయం ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్న విషయం. అయితే ఇది ఓన్లీ స్మాల్ ఎలిమెంట్స్ కి మాత్రమే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్యాలిక్యులేషన్. అలా కాకుండా మనం కంప్లీట్ క్యాలిక్యులేషన్ చెప్పాలి అంటే ఇంటిగ్రేషన్ ని పెర్ఫామ్ చేయాలన్న విషయం లాస్ట్ క్లాస్ లో ఆల్రెడీ డిస్కస్ చేసింది. సో ఆ రకంగా చూసుకుంటే ఇక్కడ మనకి థీటా వాల్యూస్ 90 డిగ్రీస్ వచ్చాయి, అవునా? సో ఆ పొజిషన్ వెక్టర్ కి మనం తీసుకున్న స్మాల్ ఎలిమెంట్స్ రెండు కూడా పర్పెండిక్యులర్ డైరెక్షన్ లో ఉన్నాయని చెప్పుకున్నాం. ఆ పర్టికులర్ పర్పెండిక్యులర్ డైరెక్షన్ లో మనకి థీటా ఈస్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ రికార్డ్ అయింది. సో అలా చూసుకుంటే dB ఈ రకంగా చేంజ్ అవుతుంది. సో dB ఈస్ ఈక్వల్ టు ఐడియల్ sin 90 is 1 కాబట్టి ఐడియల్ బై mu naught by 4 pi r square. ఓకే, సో ఇక్కడ sin 90 since sin 90 is equal to 1, sin 90 1 కాబట్టి ఇంక నేను డైరెక్ట్ గా స్టెప్ రాసాను. ఏమని dB is equal to mu naught by 4 pi ideal by r square. ఓకే, ఆ రకంగా మనం ఓవరాల్ మొత్తం సర్క్యులర్ కాయిల్ యొక్క మొత్తం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చెప్పాలి కాబట్టి ఆ స్మాల్ ఎలిమెంట్స్ ని మనం ఇంటిగ్రేషన్ పెర్ఫామ్ చేసుకుంటూ వద్దాం. సో ఇంటిగ్రేషన్ పెర్ఫామ్ చేయడం కోసం కంప్లీట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేదా టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేదా కంప్లీట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B of a circular coil is equal to B of integral dB అని చెప్తాం. ఓకే, సో ఇక్కడ ఇంటిగ్రల్ dB ఆల్రెడీ తెలిసిన విషయం, mu naught by 4 pi ideal by r square. సో ఇక్కడ నేను రౌండ్ చేస్తున్నవన్నీ కూడా మనకి కాన్స్టెంట్ వాల్యూస్. ఎటొచ్చి వేరియబుల్స్ అనేవి ఇంకేమి ఉండవు, అవన్నీ కూడా మనకి కాన్స్టెంట్ వాల్యూస్. ఇంటిగ్రేషన్ పర్ఫామ్ చేయాల్సిన అవసరం లేదు. ఎటొచ్చి dl అన్న ఎలిమెంట్స్ కి మనం ఇంటిగ్రేషన్ ని పర్ఫామ్ చేసుకోవాలి. సో మొత్తం ఎలిమెంట్స్ అన్ని కలిపితే మనకి సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్క్యులర్ కాయిల్ కి ఈక్వల్ గా ఉంటుంది. అంటే టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B is equal to mu naught by 4 pi into I integral dl. So integral dl will be equal to circumference of a circular coil. Circumference of a circular coil. Of a circular coil. So circumference of a circular coil ki equal గా ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి? That will be equal to 2 pi r. ఓకే, సో అది మనకి వాటి యొక్క రేడియస్ క్యాపిటల్ r కింద తీసుకున్నాం కదా. సో వాటి యొక్క రేడియస్ క్యాపిటల్ R. సో ఆ రకంగా B is equal to mu naught into I by 4 pi r into 2 pi r. సో క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ ఉన్నట్టయితే సో ఇది మనకి 2 times క్యాన్సిల్. సో B will be equal to mu naught into I సో ఇక్కడ కన్సిడరేషన్ లో r స్క్వేర్ తీసుకోవడం మర్చిపోయాం. సో r స్క్వేర్ ఇక్కడ వేసుకోవాలి. సో ఆ రకంగా చూసుకుంటే ఇక్కడ మనకి రేడియస్ అన్న పొజిషన్ వెక్టర్స్ అన్న రెండు సేమ్. సో ఇక్కడ రేడియస్ అన్న పొజిషన్ వెక్టర్స్ అన్న రెండు సిమిలర్ కేసులో తీసుకుంటే సో ఇక్కడ క్యాపిటల్ R అన్న స్మాల్ r అన్న రెండు సేమ్. సో ఆ రకంగా ఇది మనకి 2 pi r కింద కూడా రాసుకోవచ్చు. సో ఇక్కడ B is equal to mu naught into I by 4 pi r square. That will be equal to 2 pi r.
సో ఇక్కడ ఇది 2 టైమ్స్, సో ఇది 5 టైమ్స్, ఈ r ఇందులో స్మాల్ r టైమ్స్. సో b ఈజ్ ఈక్వల్ టు mu naught into I by 2r. ఓకే, ఇంకా టర్మ్స్ ఏం మిగలదు. సో ఈ రకంగా మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్యాలిక్యులేషన్ చెప్పాం. సర్క్యులర్ కాయిల్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్యాలిక్యులేషన్ కానీ సెంటర్ లో చెప్పాం. ఇక్కడ ఏంటంటే తీసుకున్న సర్క్యులర్ కాయిల్ యొక్క రేడియస్, పొజిషన్ వెక్టర్స్ సేమ్ కింద కన్సిడరేషన్ లో తీసుకున్నాం. ఆ రకంగా క్యాపిటల్ R ప్లేస్ లో స్మాల్ r రాసింది. సో ఇక్కడ క్యాన్సిలేషన్ అయ్యి పై వాల్యూస్ 2 వాల్యూస్ r ఇందులో r టైమ్స్ క్యాన్సిల్ అవడం, దట్ mu naught I by 2r వచ్చింది. ఈ రకంగా మనం సర్క్యులర్ కాయిల్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్యాలిక్యులేషన్ చేస్తాం. నెక్స్ట్ క్లాస్ ఏంటంటే సర్క్యులర్ కాయిల్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్యాలిక్యులేషన్ చేయాలి. కాకపోతే ఇది సెంటర్ లో క్యాలిక్యులేట్ చేసాం. అలా కాకుండా మనం ఒక P అనే పాయింట్ ని రిఫరెన్స్ కింద తీసుకొని ఆ రిఫరెన్స్ పాయింట్ దగ్గర మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్యాలిక్యులేషన్ చెప్పాలి.